హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మేమైతే ఊరికి వెళ్ళాము అన్నాను కదా. ఊరు నుంచి వచ్చిన తర్వాత తీసిన వీడియో అండి ఇదైతే. ఈ వీడియోలో అయితే ఈవినింగ్ టు అలాగే మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఊరు నుంచి వచ్చిన వెంటనే ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే రూమ్స్ అన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత తులసి మొక్కలు అయితే ఊరు నుంచి తెచ్చుకున్నాను. వీటిని అయితే ఇలా కుండీలో వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మేము ఊరికి వెళ్ళినప్పుడల్లా ఖాళీ చేతులతో వచ్చేది లేదనమాట. ఇలా ఊరి నుంచి ఏదో ఒకటి తెస్తూనే ఉంటాను. ఇంకా ఈ మొక్కలన్నీ కూడా కుండీలో ఒకే ప్లేస్లో పాతుతున్నాను. ఎందుకంటే ఇప్పటికే చాలా చీకటిగా ఉంది ఇంకా టెర్రస్ పైన అయితే. ఇంకా అందుకని అన్నీ కలిపి ఒకే ప్లేస్లో పాతుతున్నాను. ఉదయాన్నే ఇంకా వేరువేరుగా పాద్దాంలే అనేసి. మేము ఊరి నుంచి అయితే మండే ఈవినింగ్ కల్లా వచ్చేసాము. మళ్ళీ ట్యూస్డే నుంచి పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా, అందుకని. ఇంకా వదిన చందు కూడా వచ్చారు మాతో పాటు అయితే. ఇంకా వాళ్ళైతే షాపింగ్కి వెళ్ళారు. చందుకి డ్రెస్సెస్ అవి తీసుకుందామనేసి తీసుకుని వెళ్ళారనమాట మా హస్బెండ్ అయితే వాళ్ళని. ఇంక ఇప్పుడు కిచెన్లోకి వచ్చి ఫస్ట్ అయితే వంట పని స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే బిందులోకి వాటర్ పట్టేసుకుంటున్నాను. ఇలా ఊరికి వెళ్ళి వచ్చినప్పుడల్లా నాకైతే కొంచెం నీరసంగాను అలాగే కొంచెం హెడక్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ టైంలోనే ఇంట్లో పనులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఊరి నుంచి కొన్ని తెచ్చుకుంటూ ఉంటాను కదా, ఇంకా వాటన్నిటిని కూడా ఎక్కడొక్కడ సర్దుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే వంట పని స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఒక స్టవ్ మీద అయితే వైట్ రైస్ పెట్టుకున్నాను. వేరొక స్టవ్ మీద గ్రీన్ పీస్ని బాయిల్ చేసుకుంటున్నాను. ఈరోజు డిన్నర్లోకి అయితే గ్రీన్ పీస్ ఇంకా బ్రింజల్ కర్రీ చేస్తున్నాను. ఇలా ఇంట్లో కొన్ని ఎక్కువ పనులు ఉండేటప్పుడు, ఇలా హడావుడిగా ఉండేటప్పుడు ఇటువంటి సింపుల్ కర్రీస్ చేసుకోవడం వల్ల మనకి టైం అయితే చాలా సేవ్ అవుతుంది. అంటే మనం ఇలా కర్రీ ప్రాసెస్ చేసుకుంటేనే ఈ మిగిలిన పనులన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులోనే కొద్దిగా కల్లుపును కూడా యాడ్ చేసుకుని ఇవైతే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా వంట చేస్తూనే ఇంకా వేరొక పక్కన కొన్ని సర్దుకోవాల్సినవి ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా సర్దుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా వెజిటబుల్స్, బ్రింజల్స్, ఇంకా గ్రీన్ పీస్, టమాటోస్, కర్రీ లీవ్స్ తీసుకుని వచ్చారు. ఇంకా పక్కన టమాటోస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కర్రీలో వేయడానికి అయితే ఒకటి ఉంచుకున్నాను. మనం ఎప్పుడైనా సరే ఇలా ఎప్పటి పని అప్పుడే చేసుకుంటే ఆ పని అక్కడితోనే అయిపోతుందండి. ఇంకా చేద్దాంలే అని మనం నెగ్లెక్ట్ చేసే కొద్దీ కూడా ఆ పని ఇంకా పెద్దదానిలే కనిపిస్తుంది. అంతేకాకుండా ఇంకా కిచెన్ అంతా కూడా చాలా మెస్సీగా అనిపిస్తుంది కదా, ఇంకా తర్వాత మిగిలిన పనులు చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అందుకని ఇలా కొంచెం ఇలా వంట పని అవ్వేలోపు ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేస్తున్నాను. ఇక్కడ మా యశ్వంత్ కూడా నాకైతే కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా ఊరి నుంచి తెచ్చుకున్నవన్నీ కూడా బ్యాగ్లోనే ఉన్నాయి. వాటన్నిటిని కూడా తెచ్చి ఇలా కౌంటర్ టాప్ మీద అయితే పెట్టేస్తున్నాడు. ఇంకా నేనే పెట్టేయమని చెప్పాను ఇవన్నీ కూడా ఇక్కడ, ఎందుకంటే ఇంకా ఇవన్నీ కూడా సర్దేసుకుందాము అనేసి. ఇక్కడ ఈ లోపు అయితే అన్నం కూడా ఉడికిపోయింది, వార్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా ఇలా దోరగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ కలిసినట్టుగా కలుపుకొని ఈ వంకాయ ముక్కల్ని కూడా ఆయిల్లో కొంతసేపు మగ్గించుకుంటున్నాను. ఈలోపు ఇవన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటున్నాను వీటి ప్లేస్లోకి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదైతే చెరుకుపాకం అండి, ఒరిజినల్ దొరుకుతుంది ఇంకా ఊర్లోనైతే. ఇదైతే నాన్నగారు తీసుకుని వచ్చారనమాట. ఇదైతే ఇడ్లీలో కానీ రొట్టెలు ఇటువంటి వాటిలోకి ఇంకా గారెలు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎప్పుడైనా చట్నీ చేసుకోలేనప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఇది వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పిల్లలకు కూడా చాలా ఇష్టం. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా ఇవైతే గ్రీన్ లీవ్స్ ఇంకా హనీ అనమాట. ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు ఇంకా వీటిని కూడా నాతో పాటు ఇలా కొన్ని వేసుకుని వెళ్తాను. నేనైతే అత్తయ్యతో పాటు కాఫీ అటువంటివి అన్నీ కూడా తాగుతాను. కానీ మా హస్బెండ్ అయితే ఇంకా గ్రీన్ టీ తప్ప ఇంకేం తాగరు. ఇంకా అందుకనే తీసుకుని వెళ్తాను నేను వెళ్ళేటప్పుడల్లా. ఇంకా ఇదైతే బెల్లం అండి. ఇంకా నాన్నగారు అయితే ఒరిజినల్ బెల్లం దొరుకుతుంది అని ఇంకా కొంచెం పట్టుకుని వెళ్ళి చూడు, ఇంకా నచ్చితే మళ్ళీ అట్టుకెళ్తే కానీ అనేసి ఇది ఇచ్చారనమాట. ఇంకా ఇదైతే ఆర్గానిక్ బెల్లం అంట. ఇంకా మా హస్బెండ్ తీసుకుని వచ్చారు దీనైతే ఇక్కడే రాజమండ్రిలో. ఇదైతే ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. ఇందులో కొన్ని సొంటి మిరియాలు ఆ ఫ్లేవర్ వస్తుంది. అంటే మనం జున్ను చేసుకునేటప్పుడు ఫ్లేవర్ వస్తుంది కదా, ఆ ఫ్లేవర్లో ఉంది. చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఖాళీగా ఉండేటప్పుడు ఇంకా ఈ బెల్లాన్ని కూడా తురుముకుని ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటాను. ఇంకా ఇవన్నీ కూడా ఒకే డబ్బాలో వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే. ఇప్పుడు పువ్వుల్ని కూడా ఒక బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకుంటున్నాను.
పువ్వుల్ని ఇలా స్టోర్ చేసుకుంటే మనకి 1 వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఒక బాక్స్లో అడిగినా ఇలా ఒక పేపర్ని కానీ, ఒక క్లాత్ని కానీ, ఒక టిష్యూ పేపర్ని కానీ వేసుకుని ఇలా వాటిపైన పువ్వులు వేసుకోవడం వల్ల పువ్వులు మనకి చాలా ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. ఈ పువ్వులను అయితే వేమగిరిలో తీసుకున్నాము. ఈ పువ్వులు అయితే ఒక 20 రూపీస్ ఇవి, చాలా ఎక్కువగా వచ్చాయి కదా. ఇంకా ఇలా పువ్వులు అయితే వేమగిరిలోనైనా కడియపలంకలోనైనా మనకి తక్కువ రేటుగా వస్తాయి ఎక్కువ పువ్వులు. ఇవన్నీ సర్దుకోవడం అయ్యేలోపు ఇక్కడ వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా గ్రీన్ పీస్, అవి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ధనియాల పౌడర్ని, స్పైసీకి తగినంత కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా కలిసినట్టుగా కలుపుకొని ఈ కారాన్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటున్నాను. ఇక్కడ వైట్ రైస్ని కూడా హాట్ బాక్స్లో వేసేసుకుంటున్నాను. ఇంకెలా వంట చేస్తూనే ఇంకా సింక్లో ఉన్న వెజెస్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా సింక్లో వేసేసుకుంటున్నాను. ఇలా ఇంట్లో పనులు చేసుకోవడానికి పట్టుమని 1 గంట సేపు నుంచుంటే సరిపోతుంది. ఇంకా కిచెన్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అదే కొంచెం బద్దగించాము అంటే ఇంకా కిచెన్ అంతా కూడా మెస్సీగా అనిపిస్తుంది. దానివల్ల ఇంకా మిగిలిన పనులు కూడా చేసుకోవాలి అనిపించదు. ఇంకా అందుకని ఇంకా ఇవన్నీ కూడా ఇలా వంట చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తున్నాను. నాకు కొంచెం అలసటగా ఉండేటప్పుడు పనులన్నీ కూడా ఇంకా త్వరగా చేసేసుకోవాలి అనుకుంటాను. ఎందుకంటే మనం కాసేపు కూర్చున్నా కానీ కొంచెం రిలాక్సింగ్గా అనిపించాలి కదా. ఇంకా ఈ పనులన్నీ కూడా ఇలాగే పెట్టుకుని కాసేపు కూర్చున్నా కానీ ఇంకా రిలాక్సింగ్గా అయితే అనిపించదు. ఇంకా మైండ్లో అయితే రన్ అవుతూ ఉంటుంది కదా, ఇంకా ఆ పనులు చేయాలి అని. అందుకని ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా కాసేపు అయినా కానీ రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది కదా. అందుకని మనం ఇంట్లో ఇటువంటి పనులు ఎప్పుడు కూడా పోస్ట్పోన్ చేసుకోకూడదు. అంటే ఇలా వంట చేయడం కానీ, వెజిల్స్ క్లీన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేసుకునే పనులు కాబట్టి ఇంకా ఇటువంటి పనులు అయితే ఎప్పుడూ కూడా పోస్ట్పోన్ చేసుకోకుండా ఎప్పటి పని అప్పుడే చేసుకోవడం చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. వదిన చందు వాళ్ళు అయితే షాపింగ్కి వెళ్ళారు అన్నాను కదా. ఇంకా వాళ్ళు వచ్చేలోపు ఇవన్నీ కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తున్నాను. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం టైంని స్పెండ్ చేయడానికి ఉంటుంది కదా, అందుకని. ఇంకా పిల్లలు అయితే కాసేపు చదువుకుంటున్నారు. ఇప్పుడైతే చందు అయితే ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు. వాడికైతే ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ అనమాట. అందుకని ఇంక ఇప్పుడు సంక్రాంతి షాపింగ్ అని వచ్చారనమాట. ఇంకా మళ్ళీ వాడికి హాలిడేస్ అయితే ఉండవు కదా, అందుకని. మేమైతే ఇలా ఊరికి వెళ్ళి వచ్చేటప్పుడల్లా కూడా ఇంకా సర్దుకునే కొద్దు కూడా సర్దుకోవాల్సినవి ఉంటూనే ఉంటాయి. ఇంకా ఊరి నుంచి అయితే కొన్ని కొబ్బరికాయలు కూడా తీసుకుని వచ్చాను. ఇంకా ఊర్లో అయితే కొబ్బరికాయలు కొన్ని ఎక్కువగానే దొరుకుతాయి. అందుకని ఇలా ఊరికి వెళ్ళేటప్పుడల్లా తెచ్చుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవైతే పొట్టికలు చేసుకోవడానికి బుట్టలన్నమాట. ఈ పొట్టికలు అంటే ఇంకా అంబర్స్పేటలో ఎక్కువగా ఫేమస్. వీటినైతే పనసాకులతో చేస్తారు ఈ బుట్టనైతే. ఇంకా ఇవి కూడా ఊరి నుంచే తెచ్చుకున్నాను. ఈ బుట్టలన్నీ కూడా మా అక్క వాళ్ళ అబ్బాయి మా నాన్న చేసిచ్చాడు. అసలు పొట్టికలు అంటే ఏంటి, ఈ పొట్టికలను ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఈ బుట్టలను కూడా ఎలా కట్టుకోవాలి అనేది ఈ వీడియోలోనే చెప్తాను, చూస్తూ ఉండండి. బుట్టలతో పాటు కొన్ని పనసాకులను కూడా ఈ కవర్లోనే వేసి ఇచ్చాడు మా నాన్నయ్య అయితే. ఇంకా ఈ బుట్టలను అయితే తయారు చేసుకోవాలి ఇంకా ఫ్రీ అయిన తర్వాత. ఈలోపు వంకాయ గ్రీన్ పీస్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అత్తయ్య అయితే ఈరోజు లంచ్లోకి మటన్ కర్రీ చేశారు. ఇంకా మేము వచ్చేటప్పుడు అయితే ఇంకా కర్రీని కూడా కొంచెం ఇచ్చారు. ఇంకా ఈ కర్రీ ఇంకా మటన్ ఉంటుంది కదా, ఇదైతే సరిపోతుంది ఇంకా కర్రీస్ అయితే. ఇంకా వంట చేయడం కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా సర్దేసుకుని ఇంకా డిన్నర్ కూడా చేసేసిన తర్వాత కిచెన్ అంతా కూడా ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. పొట్టికలు చేసుకోవడానికి పనస బుట్టలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అన్నాను కదా. ఈ పొట్టికల బుట్టల కోసం ఇలా పనసాకులు ఉంటాయి కదా, వాటిని తీసుకుని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకుని ఈ మధ్యలోకి అయితే చీపురు పుల్లను ఇలా గుచ్చుకోవాలి. మళ్ళీ ఇంకొక 2 ఆకుల్ని తీసుకుని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టుకుని దీనికి కూడా ఒక చీపురు పుల్లను గుచ్చుకోవాలి. ఇప్పుడు ఒక ఆకు పక్కన ఒకటి ఆకులు అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే ఇలా ఇంకొక ఆకు మీదకి ఇలా లాక్కుని ఇవి మధ్యలోకి కదిలిపోకుండా ఉండటానికి ఇలా చీపురు పుల్లను పెట్టుకోవాలి.
ఇలా అన్ని ఆకుల్ని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలోకి ఇలా చీపురు పుల్ల సహాయంతో ఇవన్నీ కూడా ఇలా బుట్టలేగా అల్లుకోవాలి. పొట్టిక్కలను ఇడ్లీ పిండితోనే తయారు చేస్తారు. ఇంకా ఇందులోకి ఇడ్లీ పిండి వేసినప్పుడు అది బయటికి రాకుండా ఉండటానికి ఇలా బుట్టలాగా నీట్గా అల్లుకోవాలన్నమాట. ఇలా చాలా సింపుల్గా అయిపోతాయి బుట్టలు అయితే. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అండి వ్లాగ్ అయితే. ఇంకా పొట్టలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అందుకని ఫస్ట్ అయితే ఇడ్లీ పాత్ర తీసుకుని అందులోకి వాటర్ వేసుకున్నాను అడుగున. తర్వాత ఇలా ఒక 2 రేకుల వరకు ఇడ్లీ స్టాండ్లో పెట్టుకుని ఇందులోకి ఇప్పుడు బుట్టలు చేసుకున్నాను కదా, ఈ బుట్టల్లోకి ఇలా పిండిని వేసుకుంటున్నాను. ఇదైతే ఇడ్లీ పిండినండి. ఇడ్లీ పిండితోనే మనకి పొట్టికలు బాగా వస్తాయి. పిండిని అయితే మరీ ఎక్కువగా పైకి వచ్చేంత వరకు వేసుకోకుండా ఒక 3/4 వరకు పిండి వేసుకుంటే సరిపోతుంది. ఈ పొట్టికలు అయితే చాలా హెల్తీ అండి. ఎందుకంటే వీటిని మనం ఇలా పనస బుట్టల్లో తయారు చేసుకుని పనస బుట్టల్లో ఇడ్లీ వేసుకుంటున్నాము. అంతేకాకుండా ఇంకా వీటిని అయితే స్టీమింగ్ పెడతాం కదా, అందుకని చాలా హెల్తీ. మనందరికీ తెలుసు కదా ఆకుకూరలు తినడం చాలా హెల్తీ అని. కొన్ని రకాల ఆకుకూరల్ని వండుకుని తినగలం, కానీ కొన్ని రకాల ఆకుల్ని మనం తినలేం కదా, అందుకని ఇలా వాడుకోవడం వల్ల వీటి ఫ్లేవర్ ఇది కూడా మనకి ఇడ్లీలకు పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పొట్టికలు అంబసిపేట అంటే కోనసీమ జిల్లాలో చాలా ఫేమస్. ఈ ఇడ్లీ పాత్రలో ఎన్నైతే సరిపోతాయో అన్ని పెట్టుకుని ఇలా స్టీమింగ్ పెట్టుకుంటున్నాను. వీటిని అయితే ఒక 15 to 20 మినిట్స్ వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి కొత్తిమీరతో చట్నీ చేశాను. యాక్చువల్గా పొట్టిక్కల్లోకి చట్నీ అయితే దబ్బకాయతో చేసిన చట్నీ వేసి సర్వ్ చేస్తూ ఉంటారు హోటల్లో అయితే. కానీ ఇలా దబ్బకాయతో చట్నీయే కాకుండా ఇలా ఈ పొట్టిక్కల్లోకి ఇలా కొత్తిమీర చట్నీ అయినా, అల్లం చట్నీ అయినా, టమాటో చట్నీ అయినా కానీ బాగానే ఉంటుంది. ఒక 15 మినిట్స్ తర్వాత ఇవి ఉడికినాయో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా ఒక నైఫ్ని ఇలా గుచ్చి చూస్తే పిండి అడ్డుకోకుండా వచ్చింది అంటే పొట్టిక్కలు పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. ఇంకా ఇప్పుడైతే పిల్లలకి వేడివేడిగా కూడా సర్వ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, పొట్టికలు అయితే చాలా బాగా ఉడికినాయి మనకైతే. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను ఈ పొట్టికలను అయితే. యాక్చువల్గా ఈ పనస బుట్టల్ని అది కూడా తయారు చేయడం రాక నేను ఎప్పుడు కూడా తయారు చేయలేదు. కానీ మా నాని అయితే ఇంకా చిన్నమ్మ చేయొచ్చు కదా అనేసి అన్నాడని ఇంకా ఇప్పుడైతే ట్రై చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మేము ఊరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే బయట నుంచి టిఫిన్ రప్పించుకోవాల్సి వచ్చినప్పుడు ఇంకెలా పొట్టికలను అయితే రప్పించుకుంటూ ఉంటాము అంబాజీపేట నుంచి. ఇంకా ఇవి అయితే హెల్దీ కదా, అందుకని ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేశాను. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయి. ఈరోజు లంచ్లోకి పిల్లల కోసం అయితే ఇలా వెజిటబుల్స్తో పులావ్ చేశాను. ఇంకా ఇందులోకి అయితే పెరుగు రైతా చేసి పిల్లలకైతే లంచ్ బాక్సెస్ పెట్టేశాను. మా హస్బెండ్ అయితే పిల్లల్ని స్కూల్దే దింపేసి వచ్చేటప్పుడు చేప ముక్కలు తీసుకుని వచ్చారు. ఇంకా వదిన అయితే ఇప్పుడు చేపలతో ఇగురు చేస్తున్నారనమాట. ఇక్కడ వంట అయితే కొంచెం హడావుడిగానే చేస్తున్నాము. ఎందుకంటే మా హస్బెండ్ షాపింగ్ తీసుకుని వెళ్తానన్నారు వదిన్ని నన్నును. అందుకని ఇంకా ఒక స్టవ్ మీద వైట్ రైస్, ఒక స్టవ్ మీద చేపలు ఇగురు రెడీ అవుతుంది. నాన్ వెజ్ రెసిపీస్ని అయితే వదిన, అత్తయ్య ఇంకా మా హస్బెండ్ కూడా బాగా చేస్తారు. ఇంకా వేళల్లో ఎవరున్నా కానీ నేనైతే ఎక్కువగా నాన్ వెజ్ జోలికి వెళ్ళను. ఎక్కువ వెజిటబుల్స్ కర్రీసే చేస్తూ ఉంటాను నేనైతే. చేపల కూర ఎప్పుడైనా సరే కొంచెం చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది కదా, అందుకని ఉదయాన్నే చేసేసాము. ఇంక ఇదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మేము ముగ్గురం కలిసి షాపింగ్కి అయితే వెళ్ళొచ్చేసాము. ఇంకా షాపింగ్లో అయితే ఏమేమి కొన్నానో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదైతే నా కోసం తీసుకున్నానండి. పట్టు సారీ లైట్ వెయిట్ ఉంది. ఇంకా ఈ కలర్ కూడా నా దగ్గర లేదు. దీనికి బ్లౌజ్ అయితే ఇంకా లైట్ కలర్ గ్రీన్ కలర్ వచ్చిందనమాట. కాంబినేషన్ బాగుందనేసి ఇంకా తీసుకున్నాను. ఇంకా ఈ మిగిలిన చీరలన్నీ కూడా అత్తయ్య వదిన కోసం తీసుకున్నాము. ఈ షాపింగ్ అంతా అయిన తర్వాత వదిన వాళ్ళు కూడా రిటర్న్ అయితే ఊరికి వెళ్ళిపోయారు. ఇంకా ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.